ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముందే తెలుసా? ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలుసుకునే భారతదేశానికి వచ్చిర్రా? సో దానివల్లనే ఇటీవల ఇరాన్కు నిధులు కేటాయించలేదా? సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. వాస్తవానికి ఇరాన్కు భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ ఆయిల్ తక్కువ కొంటది భారత్ ఇరాన్ దగ్గర. కానీ ఏదైతే యూరోప్ దేశాల నుంచి భారత్కు రావడానికి, రష్యా వైపు నుంచి కానీ యూరోప్ కంట్రీస్ నుంచి రావడానికి మనకు ఒక మేజర్ సోర్స్గా ఉన్నది ఇరాన్. సో ఇరాన్ గుండానే మనకు అవన్నీ వస్తాయి. ఎందుకంటే మనకు పై భాగంలో పాకిస్తాన్ ఉన్నది. సో పాకిస్తాన్ నుంచి మనం రోడ్ వేస్ ఉపయోగించుకోలేము, అట్లాగే పాకిస్తాన్ పోర్టు గుండా మనం చేయలేము. ఎందుకంటే పాకిస్తాన్ మనకు శత్రు దేశం కాబట్టి మనకు అక్కడ యాక్సెస్ లేకుండా పోయింది. సో అదే మనకు ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ నుంచి మనకు యూరోప్ వరకు, ఇటు రష్యా వరకు కూడా మనకు యాక్సెస్ ఉంటుంది. సో దానివల్ల అక్కడ ఒక పోర్టును కూడా డెవలప్ చేయడానికి భారత్ చాలా నిధులు వెచ్చించింది. గతంలో చాలా ఒక ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ 100 కోట్ల రూపాయలు కేటాయిస్తూ వచ్చింది. గతేడాది బడ్జెట్ వరకు కూడా, గత ఆర్థిక సంవత్సరం వరకు కూడా చబహార్ పోర్టుకి నిధులు కేటాయిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈసారి ఈ కొత్త బడ్జెట్లో మాత్రం ₹1 కూడా కేటాయించలేదు. సో అప్పుడే కొంత అనుమానాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే అప్పటికి కూడా కొంచెం అన్రెస్ట్ కొనసాగుతూ ఉన్నది ఆ ఏరియాలో. అమెరికా ఇరాన్ను హెచ్చరించడం, ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేయడం, ఈ ఉద్రిక్తత పరిస్థితి కొనసాగడం. అప్పటికే భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం, దాని మీద ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసి ట్రంప్ భారతదేశం మీద కొన్ని ఆంక్షలు పెట్టడం, టారిఫ్లు పెంచడం, ఈ వివాదం అంతా నడుస్తూ ఉన్న సమయంలో ఇరాన్ నుంచి దూరం ఉంటున్నామని చెప్పుకోవడానికో లేకుంటే కంప్లీట్గా బంధాలు తెంచుకోవడానికో తెలియదు. కానీ అమెరికాను సంతృప్తి పరిచే ఉద్దేశంతో ఇదంతా చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఇరాన్ అమెరికా మధ్యలో కొట్లాటలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ సమయంలో చబహార్ పోర్టుకి నిధులు కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం. చబహార్ పోర్ట్ అనేది భారతదేశానికి చాలా కీలకం యూరోప్ వరకు వెళ్ళడానికి. కానీ అట్లాంటి పోర్టు విషయంలో ఇప్పుడు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్లో కేటాయించకపోవడం, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల వల్ల కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడ్డది దాని మీద. సో దీనికి తోడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో పర్యటించి వచ్చారు. 2 రోజుల పాటు ఆయన 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించారు. సో ఎప్పుడైతే ఆయన ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన కొద్ది గంటల్లోనే ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ మొదలైంది. మొదట ఇజ్రాయెల్ అటాక్స్ స్టార్ట్ చేసింది ఇరాన్ మీద. ఫస్ట్ మిసైల్స్ వదిలింది, ఆ తర్వాత అమెరికా నుంచి కూడా అటాక్ మొదలైంది. 2 దేశాలు కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నాయి. ఆ తర్వాత ఇరాన్ కూడా రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే కొద్ది గంటల వ్యవధిలోనే ఇదంతా జరిగింది, భారతదేశానికి నరేంద్ర మోడీ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇదంతా జరగడం కూడా చాలా అనుమానాలకు తావిస్తా ఉంది. ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. మోడీకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు నెతాన్యాహు వ్యవహరించిన తీరు మీద కూడా చాలా చర్చ జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. నెతన్యాహు మోడీని ఆలింగనం చేసుకుని ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి చాలాసేపు ఆయనతో మాట్లాడి అక్కడ నుంచి ఆయనకు సెండ్ ఆఫ్ ఇస్తాడు. సో దానికి ముందు కూడా మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం, చాలా క్లోజ్గా మాట్లాడుకోవడం. ఆ తర్వాత ఏకంగా ఇండియన్ అటైర్లో, అది కూడా మోడీ అటైర్లో, మోడీ ఎట్లయితే డ్రెస్ వేసుకుంటారో అట్లాంటి మోడీ సూట్లో నెతన్యాహు వచ్చి మోడీని కలవడం, ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు దీనివల్ల ఇరాన్కు భారత్ దూరమై ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి కంప్లీట్గా దగ్గరైపోతుందా అన్న చర్చ కూడా జరిగింది. సో ఇట్లాంటి తరుణంలో కేవలం ఒక 2 రోజుల ముందే అక్కడ నుంచి నరేంద్ర మోడీ రావడం వల్ల సో ఖచ్చితంగా దీనికి సంబంధించిన సమాచారం మోడీకి ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో మరి ఎందుకు ఇరాన్ తోటి తెగదెంపులు చేసుకోవాలనుకుంటుంది భారత్? ఇరాన్ అనేది చాలా కీలకమైన దేశం. మనకి చబహార్ పోర్ట్ అనేది చాలా చాలా కీలకం భారతదేశానికి, యూరోప్ వరకు వాణిజ్యం చేయడానికి. కానీ ఇప్పుడు భారతదేశం ఒక సంశయమైన పరిస్థితిలో పడిపోయింది. ఒకవైపు రష్యా, ఇంకొక వైపు అమెరికా, ఇంకొక వైపు ఇజ్రాయెల్. మధ్యలో ఇప్పుడు ఇరాన్ మీద ఈ వ్యవహారం అంతా ఆధారపడి నడుస్తూ ఉన్నది. సో ఒకవైపు భారత్ రష్యా మధ్య స్నేహం చిగురించింది. ఆ మధ్య రష్యా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చి వెళ్ళిండు. సో ఆ తర్వాత ట్రంప్తో కూడా మళ్ళీ స్నేహస్తం కలిసింది. మొదట వ్యతిరేకించినటువంటి ట్రంప్, మొదట టారిఫ్లతో దెబ్బకొట్టినటువంటి ట్రంప్ మళ్ళీ చేయందించే ప్రయత్నం చేశారు. మళ్ళీ టారిఫ్లు తగ్గిస్తామని చెప్పారు. ఒకవైపు టారిఫ్లు తగ్గిస్తామని చెప్తూనే ఇంకొక వైపు ఆయన వెకిల్గా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసినాం. సో ఇట్లాంటి టైంలో మనకు ఇటువైపు ఇజ్రాయెల్ నుంచి కూడా భారతదేశానికి చాలా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. రక్షణ సంబంధించి చాలా ఒప్పందాలు ఇజ్రాయెల్ తోటి ఉన్నాయి. ఇజ్రాయెల్ నుంచి చాలా పరికరాలు కొనుగోలు చేస్తాం మనం. చాలా రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. సో ఇట్లా 3 కీలకమైన దేశాలతో మనం సత్సంబంధాలు కొనసాగిస్తా ఉన్నాం. అందులో రష్యానేమో ఇరాన్ వైపు ఉన్నది, అమెరికాను ఇజ్రాయెల్ ఏమో 2 ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇరాన్తో మనం కంప్లీట్గా తెగదెంపులు చేసుకున్నట్టుగా పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఈ పరిణామాలన్నీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ ఇరాన్ మీద అటాక్స్ జరగబోతూ ఉన్నాయి. ఇరాన్ కీలక నాయకుని వీళ్ళు ఖచ్చితంగా మట్టు పెట్టబోతా ఉన్నారనే సమాచారం ప్రధాని మోడీకి ముందే ఉన్నది అని ఇప్పుడు ప్రపంచమంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నది.